సికింద్రాబాద్ పద్మారావు నగర్లో జరిగిన హత్య కేసును ఛేదించామన్నారు డీసీపీ రక్షితామూర్తి. డబ్బుల విషయంలో జరిగిన గొడవలో మద్యం మత్తులో మహమ్మద్ అలీ అనే వ్యక్తిని హత్య చేశారు ఇద్దరు స్నేహితులు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. అప్పటికే మృతి చెందాడని తెలిపారు డాక్టర్లు. మృతుడి కొడుకిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశామన్నారు. నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు డీసీపీ రక్షితామూర్తి. కంప్లైంట్ వచ్చిన వెంటనే ఈ ఇద్దరిని పట్టుకోవడానికి మేము మొత్తము 2 టీమ్స్ ఫామ్ చేసి ఈ సయ్యద్ ఇలియాస్ అండ్ జహాంగీర్ని టుడే మార్నింగ్ మనకి 25th నాడు ఎర్లీ మార్నింగ్ వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో దగ్గర దొరికారు. అండ్ ఈ సయ్యద్ ఇలియాస్ అనే వ్యక్తి దగ్గర ఆ నైఫ్ కూడా దొరికింది. ఆ నైఫ్ మీద కూడా మేము FSLకి పంపిస్తాము సో దట్ అది క్రైమ్ సీన్కి మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ A1 దట్ ఈస్ నజుముద్దీన్ అలియాస్ జహాంగీర్ మీద పాత కేసెస్ ఏమీ లేవు. బట్ ఈ సయ్యద్ ఇలియాస్ అనే వ్యక్తి మీద ఆల్రెడీ ముషీరాబాద్ ఏరియాలో ఒక అటెంప్ట్ టు మర్డర్ కేస్ 2025లో నమోదనమైంది. సో ఇదని మేము దృష్టిలో పెట్టుకొని ఇద్దరు అక్యూజ్ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. అండ్ వీళ్ళ నుంచి మనకి ఆ నైఫ్ ఒకటి దొరికింది. అండ్ వాళ్ళు వేసుకున్న షర్ట్ మీద బ్లడ్ స్టెయిన్డ్ బట్టలు కూడా దొరికినాయి. అండ్ వాళ్ళు ఈ అఫెన్స్ చేసేటప్పుడు వాళ్ళు వెహికల్ 2-వీలర్ ఏం యూజ్ చేశారో వాళ్ళని కూడా మేము సీజ్ చేసాము. సో ఇది ఒక రికార్డ్ టైంలో మేము ఇమీడియట్లీ వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్